చంద్రముఖి, నీ పేరు కొంచెం చిన్నది చేస్తే తేలిగ్గా పిలవచ్చు. అయితే ఇవాళ నుంచి నిన్ను అమ్మి అని పిలుస్తాను. మీ ఇష్టం, మీరెలా పిలిచినా పలుకుతాను. అమ్మి, ఇలా కూర్చో. కూర్చో అమ్మి. నన్ను ఎక్కడి నుంచి దోచుకొచ్చావు? దోవలో దొరికితే తీసుకొచ్చాను. రాత్రి మీరు నన్ను గుర్తించనే లేదుగా. కానీ నీ పరిచర్య గుర్తించాను. ఈ పట్టణంలో నువ్వు తప్ప నాకు ఈ సేవ ఎవరు చేస్తారా అనుకున్నాను. ఇంత భక్తి శ్రద్ధలతో నన్ను సేవించడానికి నీకు నేనెవరినమ్మి? ఇంకా తెలుసుకోలేదా? ఇహానికి పరానికి మీరే నా దేవుడు. ఈ బంధం నాకేమీ ఆనందం కాదమ్మి. పార్వతి నేను ఎంతో గాఢంగా ప్రేమించుకున్నాను. దానివల్ల ఎన్నో కష్టాలు అనుభవించాను. ఇక మళ్ళీ ఆ ఉచ్చులో పడదలుచుకోలేదు. నా ఇష్టంతో పడ్డం లేదు. నన్ను ఎందుకు ఇలా బంధిస్తున్నావు అమ్మి? నన్ను నమ్ముకుంటే నువ్వు పార్వతిలాగే బాధలు పడతావు సుమా. ఆ బాధే నాకు ఆనందం. ఈ విషయంలో నువ్వు పార్వతి ఒక్కటి. కానీ ఆమెనందరూ పూజిస్తారు, నిన్ను ఏవగిస్తారు. అయినా నేను ప్రేమిస్తున్నానమ్మి. పాపపుణ్యాలు విచారించే భగవంతుడు నీకేం శిక్ష విధిస్తాడో తెలియదు. కానీ మళ్ళీ జన్మలో మనిద్దరం కలుసుకోవడం అంటూ జరిగితే నిన్ను విడిచిపెట్టి ఉండనమ్మి. విడిచిపెట్టను. ఈ అభాగ్యురాలికి ఆ వరమే చాలు.